వాన పడింది, వజ్రాల వేట మొదలైంది. ఆంధ్రప్రదేశ్లో పలు చోట్ల వజ్రాల కోసం అన్వేషణ కొనసాగుతుంది. సాధారణంగా తొలకరి వర్షాలు పడితే వ్యవసాయం కోసం పొలాలు దున్ని విత్తనాలు వేయడానికి రైతన్నులు రెడీ అవుతారు. కానీ ఆ ప్రాంతంలో మాత్రం అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. చిన్న పెద్ద తేడా లేదు. పలుగు పార చేతపట్టి అందరూ పొలం బాట పడతారు. అయితే వ్యవసాయం చేయడానికి మాత్రం కాదు, కోటేశ్వర్లు అయ్యేందుకు ఆ నెలలో అన్వేషణ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఓ డ్రైవర్ పంట పండింది. మట్టిలో దాగున్న అదృష్టాన్ని వెలుగు కోసం వెతుకుతుండగా లక్ష్మీదేవి తలుపు తట్టింది. డ్రైవర్ జీవితం రాత్రికి రాత్రి మారిపోయింది. స్వయంగా రైతు అయిన డ్రైవర్ జీవన కష్టాల నుంచి గట్టిగా రాత్రికి రాత్రి లక్షాధికారి అయ్యాడు. అతని జీవితం ధన్యమైంది. ఇలా దొరికిన నక్షత్ర వజ్రాన్ని ఓ వ్యాపారి కొనుగోలు చేశాడు. ఇందుకు గాను 12 లక్షల రూపాయలు నగదు, 5 తులాల బంగారం ఇచ్చి కొనుగోలు చేశాడు. జనగిరికి చెందిన వజ్రాల వ్యాపారి. కర్నూలు జిల్లా తంగిల మండలం జనగిరికి చెందిన బోయ రామాంజనేయులు అనే రైతు పొలం పనులు చేస్తుండగా వజ్రం దొరికింది. బోయ రామాంజనేయులు, బోయ శేఖర్లు అన్నదమ్ములు. ఇద్దరు తమకున్న 2 ఎకరాల పొలాల్లో పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పొలంలో పనులు లేకపోవడం వల్ల డ్రైవర్ పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ఉదయం పొలం పనులు వెళ్ళిన బోయ రామాంజనేయులు ఓ రాయి దొరికింది. దొరికిన రాయిని జొన్నగిరికి చెందిన వజ్రాల వ్యాపారికి చూపించాడు. ఇది వజ్రం అని తేల్చిన తర్వాత 12 లక్షల రూపాయల నగదు, 5 తులాల బంగారం ఇచ్చి కొనుగోలు చేశాడు. ఈ నెల 26వ తేదీన కృష్ణాష్టమి సందర్భంగా బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ మార్చర్లు వస్తున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ గుట్టుకొట్టే కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని గుండాల సైదులు యాదవ్ కోరారు.